నమస్తే, జర్నలిస్ట్ మందగిరి. ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ గురించి మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మొత్తం పోలింగ్ శాతం 85.037 పోలింగ్ శాతం నమోదైంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బరిలో ఉండగా, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య నెలకొంది. మొత్తం మీద ఇక్కడ గత ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించిన మధుసూదన్ యాదవ్ని కందుకూరులో పంపి ఇక్కడ హత్యంపాడు జెడ్పీటీసీగా ఉన్న దద్దాల నారాయణ యాదవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది. ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి యాదవ్ ఓట్ బ్యాంకు తనకు కలిసి వస్తుందని, అదేవిధంగా రెండు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ముస్లిం ఓట్ బ్యాంకు తనకు అనుకూలంగా ఉంటుందని, రూరల్ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు తనకు అనుకూలంగా ఉన్నారని భావిస్తూ తన విజయానికి ఎలాంటి డోకా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక్కడ ప్రీపోల్ సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గత 2014-19 ఎన్నికల్లో ఓటమి సమీక్షించిన తర్వాత ఇది 2024లో తను ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని తనదైన శైలిలో గ్రౌండ్ లెవెల్లో పావులు గదిపిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక్కడ రెడ్డి సమాజ వర్గం నుంచి తనకు గొంప గుర్తుగా ఓట్లు పడతాయి, తద్వారా తను గెలిచే పరిస్థితి ఉంది. అదే పట్టణ ప్రాంతంలో వ్యాపార ఉద్యోగస్తులు తనకు అనుకూలంగా ఉన్నారని, బీసీ ఓట్ బ్యాంక్ కూడా తనకు గణనీయంగా ట్రాన్స్ఫర్ అవుతుందని, తన విజయానికి ఎలాంటి డోకా లేదని ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ నువ్వా నేనా అనే స్థాయిలో టైప్ ఫైట్ నెలకొందనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ 5 నుంచి 7,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారని వాళ్ళు ప్రచారం చేసుకున్న నేపథ్యంలో, అదేవిధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 5 నుంచి 10,000 మధ్య విజయం సాధించే పరిస్థితి ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. మొత్తం మీద ఇక్కడ ప్రీ పోల్ సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉన్న నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయని గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. కొద్దిగా టైట్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కూడా కనిగిరి నియోజకవర్గంలో పర్యటించి విస్తృతంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి నారాయణ యాదవ్ను గెలిపించాలని కోరిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార నేపథ్యంలో అక్కడి నుంచి అనుకూలంగా నారాయణ యాదవ్కు ఉందనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. పోల్ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ చేశారు. కొంచెం తెలుగుదేశం పార్టీ వెనకబడ్డదు ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇక్కడ గెలుపుపై ఇరు పార్టీలు ధీమా ఉన్న ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ స్వల్ప మెజారిటీతో అయినా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ విజయం సాధించబోతున్నారని అది గ్రౌండ్ రిపోర్ట్ మనకి బట్టి అర్థమవుతుంది. ఏదైతే ఇక్కడ మహాకూటమి బలంగా ఉంటే తప్పితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోరు. అదేవిధంగా రెడ్డి సమాజ వర్గం నుంచి గణనీయంగా ఓట్లు క్రాస్ ఓటింగ్ జరిగితే తప్పితే ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థిని నివారించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి గెలిచే పరిస్థితి లేదనేది గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతుంది.